ఒకసారి పరీక్షించుకుందాం. దేవునికి వాక్యం సెలవిస్తున్నది, అపవిత్ర ఆత్మ తాను బయటికి వెళ్ళిన తరువాత తాను ఉన్న స్థలం ఎలా ఉన్నదో మరలా చూద్దామని చెప్పి వచ్చి అది ఊడ్చి అమర్చబడి ఉండడం బట్టి మరి చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకుని వచ్చి కాపురం ఉంటుంది. ఒకసారి వెలిగించబడిన నీవు దేవుని యొక్క పరిశుద్ధాత్మ పాలుభాగస్వామైన నీవు రుచి చూచిన నీవు పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మ పాలువారి దేవుని దివ్య వాక్యం రాబో యుగ సంబంధమైన శక్తిలో ప్రభావం అనుభవించిన తరువాత నీవు తప్పుపైన అనుభవంలో ఉన్నావా? నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా? నీ హృదయం కఠినపరచబడింది ఏంటంటే నీవు అనుకుంటున్నావేమో నీ మనసు మార్చుకుంటే అది నాలోనే నాకే సాధ్యపరచబడుతుందేమో అని. కాదు, వాడు ఉరులు ఒగ్గి గాలం వేసి చిక్కించుకొని లాగి ఉన్నాడు, గుచ్చి లాగి ఉన్నాడు. నేను గుచ్చి లాగి వాడు గంతులు వేస్తున్నాడు. నీవు ఆత్మ సంబంధంగా ఎదగడము దేవుని చిత్తము అయితే, నీవు పరిశుద్ధపరచబడము దేవుని చిత్తము అయితే, ఆత్మ సంబంధంగా దిగజారిపోయేటువంటి స్థితుల్లోకి తీసుకెళ్ళిపోయేది అపవాదికు సాతానుడి క్రియ. సత్యము గురించి అనుభవపూర్వకంగా, సత్యం గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకం పాపం చేస్తున్నాడలా పాపములకు బలి ఇకను ఉండదు. కానీ న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షమైన అగ్నియు ఇక ఉంటుంది. యేసు ప్రభుని ఎరగయ్యే చనిపోతున్న వారు ఆ అగ్ని తీక్షమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. విశాలమైన స్థలం ఉంది, మార్గం ఉంది, అది ఇరుకైన మార్గం ఉంది. ఈ ఇరుకైన మార్గం భారభరితమైనది కాదు. ప్రభువుని హత్తుకొని వెంబడించగలిగితే రూతు తన హత్తని హత్తుకొని వెంబడించిన కారణాన్ని బట్టి స్వదేశాన్ని విడిచిపెట్టింది, జన్మభూమిని విడిచిపెట్టింది, తల్లిదండ్రులను విడిచిపెట్టింది. వాగ్దానం దేశమైన తన ప్రజల్ని నిత్యము నడిపించుచున్నటువంటి యెహోవా సన్నిధానమైనటువంటి వాగ్దానమైనటువంటి బెత్లెహేముకు నడిపించబడింది రూతు. యెహోవా సురక్షితమైన రెక్కల చాటున నివసించడానికి ఆమె వచ్చినది. కనుకనే బోయాజుకు సాదృశ్యమైనటువంటి మన ప్రభు, రూతుకి సాదృశ్యమైనటువంటి సంఘం వివాహం ఆడగలిగింది. దేవునితో నీకు ఆయనతో వివాహమైందా? నీకు ఆయనతో బంధం ఏర్పరచబడిందా? మన బంధము అనుబంధమైందని చెప్పగలిగిన అనుభవంలోనే ఉన్నావా? నీవు అనుభవపూర్వకంగా తెలిసిన నీవే చేస్తే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లా ఇలా తప్పించుకోగలనుకుంటున్నావు? నీవు పూర్వపు దినాల్లో నీ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి ఆ తలంపులకు ఊహలకు ఒకసారి వెళ్ళగలవా? నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించిన దినాన, సమర్పించుకున్నది, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకున్న దినాన ఎటువంటి అభిషేకం నీలో ఉన్నది? అభిషేకించబడిన గుంపులో చేరి ఎటువంటి ఆరాధన చేసేటువంటి స్థితిని
నీవు ఇప్పుడు ఎరిగి ఎరిగే దేవుని యొక్క మాట వెనుక పాపం చేస్తున్నాను. నీకు ఇంకా అవకాశం ఉంది, నీకు కృప నీ అట్లా విస్తరించాలని, అపరిమితమైన కృపని ఎట్లా కనపరచాలని నీ ఎలా కృప చూపించాం ప్రభు. ఆలోచన ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వగలవా? నన్ను నీవలే నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును, హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు? నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా? నన్ను నీవలే నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును, హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు? నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా? నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా? నన్ను నీవలే కోల్పోతి దేవా, హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను ఎరిగి చెడిపోతేనే తెలిసి తెలివిగా తప్పిపోతిని. ఎరిగి తెలిసి తెలివిగా తప్పిపోతిని. బ్రతికున్న శవమునై నేనుంటిని, అహము తిరిపడి లేవలేకపోతిని. బ్రతికున్న శవమునై నేనుంటిని, అహము తిరిపడి లేవలేకపోతిని. ఎరిగి చెడిపోతే తెలిసి తెలివిగా తప్పిపోతిని. ఎరిగి చెడిపోయినయా, తెలిసి తెలివిగా తప్పిపోతిని. బ్రతికున్న శవమునై నేనుంటిని, అహము తిరిపడి లేవలేకపోతిని. బ్రతికున్న శవమునై నేనుంటిని, అహము తిరిపడి లేవలేకపోతిని.
నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును. ఏయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపక నేరాలేదా. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపక నేరాలేదా. నన్ను నీవలే అయ్యా కోల్పోనయ్యా నీ రూపమును. ఏయ క్రియలతో నాపై నీ కృపను తొలగించవెందుకు. ఏయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు. ఏయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా. నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును. ఏయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు. ఏయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా. నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును. ఏయ క్రియలతో స్తోత్రం నాపై నీ కృపను, నాపై నీ కృపను, నాపై నీ కృపను, నాపై నీ కృపను. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా. నన్ను నీవలె నిన్ను దేవుడు నిర్మించిన విధానం ఎలాంటిది, నీకు ఇచ్చిన రూపం ఎలాంటిది. ఏ క్రియలతో దేవుణ్ణి సిలువ వేస్తున్నావా, ఆయనను నీ పైన ఆయన కృప ఇంకా తొలగించలేదు. నిన్ను బాధించిన ఆయన బాధించిన నీ పాపాలను జ్ఞాపకం చేసుకోవడం లేదు. నీవు ఆయన వైపు తిరగాలని, నీవు మరలా పూర్వపు స్థితిలోనికి రావాలని ఆయన ఏ విధము చేతనైనను నిన్ను దర్శించుటకు విమోచించడానికి ఆయన సముద్రుడైన దేవుడై ఉన్నాడు. ఎరిగే తెలివిగా తప్పిపోతిని. ఎరిగే తెలివిగా తప్పిపోతిని. బ్రతికున్న శవమునై నేనుంటిని. అహము తిరిపడి లేవలేకపోతిని.
బ్రతికున్న శవమునై నేనుంటిని. అహము ముదిరిపడి లేవలేకపోతిని. నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును. హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు. నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును. హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా. నా పాపం జ్ఞాపకమే రాలేదా. నా పాపం జ్ఞాపకమే రాలేదా. నా పాపం జ్ఞాపకమే రాలేదా. నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి దేవా నీరు. స్తోత్రం. హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు. నాపై కృపను తొలగించవెందుకు. నాపై నీ కృపను తొలగించవెందుకు. నాపై నీ కృపను తొలగించవెందుకు. నాపై నీ కృపను తొలగించవెందుకు. నాపై నీ కృపను తొలగించవెందుకు. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా. నా పాపం జ్ఞాపకమే రాలేదా. నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును. హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించలేదయ్యా. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా. నేను తెలియక చేయలేదు ప్రభు. పౌలు అంటున్నాడు, తెలియక అవిశ్వాసం వల్ల చేస్తే కనికరించబడ్డానని. ఎరిగి నేను తప్పు చేస్తాను ప్రభు. ఎలా చేయగలిగానయ్యా. ఆయన నీ కృప మా మీద తొలగించలేదు నాయన. హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు. నిన్ను బాధించిన భరించితివా, నా పాపం జ్ఞాపకమే రాలేదా. నా పాపం ఎందుకు జ్ఞాపకం రాలేదయ్యా.
నిన్ను బాధించినా భరించేవే తప్ప సిలువేయమని కేకేసినప్పుడు సిలువేయమని కేకేసిన గుంపులేనున్నా తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుకును కనుక క్షమించమని చెప్పావే. ఏందయ్యా నీ ప్రేమ? నీ కృపను విడిచిపెట్టి, మీ సన్నిధిని విడిచిపెట్టి, మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగానే వెళ్ళిపోతున్నా. నీ కృప విడిచిపెట్టలేదయ్యా, నీ ప్రేమ మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆ స్థితిలో ఉండగానే పరిశుద్ధాత్మలో దుఃఖపడుచునే తప్పిపోయిన కుమారుని నిమిత్తమై తండ్రి ఎదురు చూసిన రీతిగా, తండ్రితో ఉన్న కుమారు పట్ల జాలిపడిన రీతిగా పూర్వపు స్థితికి వచ్చుటకు ఎదురు చూచింది మీ దీర్ఘ శాంతమే నాయన. కనుక నేను నీ స్థలం నిలబెట్టింది, ఈ సంఘంలో సమకూర్చబడింది నీ కృపకు అప్పగించుకుని వచ్చినాం. సత్యము తెలిసి అనుభవపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన బలింకలేదు నాయన. దుష్క్రియలు తగిన శిక్ష శీఘ్రము రాకపోవడం బట్టి భయమును విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు జనులు. అయితే మేము అటువంటి స్థితులు మేము ఉండకూడదు నాయన. ఎందుకంటే మేము వెలిగించబడిన గుంపు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. మేము ఈ గొర్రెలుగా మార్చబడాలి ప్రభువా. మీ స్వరం విని మీ కొరకు కోల్పోయిన స్థితులను మరలా రాబడి మరలా వెలిగించబడిన అనుభవంలోనికి మేము వచ్చి పరలోక సంబంధమైన పిలుపు వరములు పొందుకొని పరిశుద్ధాత్మ అభిషేకంలో పాలు భాగస్వామై హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి ఆరాధికులమై హృదయపూర్వకంగా స్తుతించేటువంటి వారమై మేము ఎద్దకు సమకూర్చబడే రీతిగా మమ్మల్ని సమకూర్చి మీరు ఆఖరి సిద్ధపరిచిన ఇతరమైన వాక్యమైన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అలాగో దీవించి ఆశీర్వదించి మీ కొరకు బ్రతికేటట్లుగా, మీ కొరకు ఫలించేటట్లుగా, మీ కొరకు ఆశీర్వించబడేటట్లుగా మీ కొరకే మమ్మల్ని మరలా సిద్ధపరచుకోమని ఇతరమున మీకు దూరంగా అయా హృదయాలు కఠినపరుచుకొని దూరం అయిపోయిన బిడ్డలు మరొకసారి మీరు మరలా దర్శించి మరలా మీ వైపు వారిని త్రిప్పి మీరు వారిలో ఉండి వారిలో మరలా మీరు ఉద్భవించి మీ సన్నిధిని అనుభవించే వారిగా, మీ కొరకు ప్రయాసపడేవారుగా, మీ కొరకు వెలిగించేవారుగా, అనేక వెలిగించేవారుగా, లోకమందు వెలిగించు జ్యోతుల వల్ల వాక్యమును చేతపట్టుకుని మీ కొరకు బ్రతికేటట్లుగా ఐగుప్తు దేశంలో ఒక యోసేపు వలె, బబులోను దేశంలో ఒక దానియేలు వలె, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె, ఒక నెహెమ్యా ఎజ్రా ఎస్తేరు వలె, ఒక యోబు వలె, ఒక పౌలు వలె, ఒక తిమోతి వలె మీ వలె మేము మార్చబడుకుని ఆయన ఒక కృప మాకు అనుగ్రహించి నడిపించమని మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీరు ఇచ్చిన కృప గొప్ప భాగ్యాన్ని మా జీవితంలో మేము కోల్పోక మరలా ఒక బ్రతికట్లు మనం మార్చి ఇన్న వాక్యాన్ని నీరుకట్టు ఫలింపొచ్చి బిడ్డలను దర్శించి విమోచించి మీరు ఆస్వాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుటకుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి